గురువుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉగాది పంచాంగం ప్రకారం ధనుసు రాశుల వారికి ఎలా ఉందంటారు? ధనుసు రాశి వారికి ఈ ఉగాది నుంచి అంటే పరాభవనామ సంవత్సరంలో చాలామంది అర్ధాష్టమని చెప్తున్నారు. అంటే గురుడి యొక్క గురు రాశి అయినటువంటి ఈ యొక్క ధనుస్సు అనేది 4వ ఇంట శని ఉండడం వల్ల కొంత ప్రమాదం చెప్తోంది. ధనుసు రాశి వారు లాస్ట్ టైం ఇల్లు కొన్నారు, లాస్ట్ టైం డెవలప్మెంట్ అయ్యారు, లాస్ట్ టైం పొలం కొన్నారు, లాస్ట్ టైం వీరికి అనుకూలంగా ఉంది, లాస్ట్ టైంలో వీరికి ఆస్తి కలిసి వచ్చాయి, కోర్టు వాదాలు సమసిపోయి, మరి ఇవన్నీ ఎలా వచ్చాయి అర్ధాష్టమ శనిలో? అవును, మరి అప్పుడు గురుడు వీరికి 7వ ఇంట ఉన్నాడు కదా. అంటే అక్కడ అదే అంటాను నేను, చాలామంది పంచాంగంలో చెప్పేటువంటి గోచార ఫలితాల కన్నా జన్మజాతకాల ఫలితాలు ఎక్కువగా ప్రయోజనాన్ని పొందుకుంటారు. సరే, అర్ధాష్టమ శని ఉన్న గురుస్థానంలో ఉన్నాడు ఆయన కాబట్టి ఈయన గురు రాశి కదా, ధనుసు ఈయన రాశి కదా. ఈయన రాసి ఉన్నటువంటి తన యొక్క శత్రువో మిత్రువో పక్క రాసి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంచుకుంటాడుగా. అంటే శని వీరికి +or- ఏం లేదు. గురుడు వీరికి ఈ రాశి అధిపతి అయినటువంటి గురుడు సప్తమంలో ఉన్నాడు, మిథునంలో. కాబట్టి తప్పకుండా తన స్థానం తను చూసుకుంటాడు. సమసప్తక స్థానం అంటారు, దృష్టి అంటారు. కాబట్టి దానివల్ల వీరికి ప్రయోజనమే ఉండింది. గతంలో వీళ్ళు ఇల్లు కొన్నారు. ఈ సంవత్సరంలో రేపు జూన్ నుంచి వీరికి అనేక రకాల ఇబ్బందులు స్టార్ట్ అవుతాయని చెప్పవచ్చు. కానీ కర్కాటకంలో గురుడు అనేవాడు వీరికి సువర్ణ యోగాన్ని కలిగిస్తాడు. అదేమిటంటే ఉచ్చస్థితిలో ఉన్నాడు గురుడు. కాబట్టి ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, నాకు ప్రయాణం చేయడానికి డబ్బులు లేవు, ట్రైన్ టికెట్ లేదు నాకు, కానీ మీలాంటి వాళ్ళు నాకు బిజినెస్ క్లాస్లో ఏసీ టికెట్ వేశారు. నాకు డబ్బులు లేవు, నేను ట్రైన్ టికెట్ డబ్బులు లేవు, కానీ మీలాంటి వాళ్ళు నాకు ఫ్లైట్లో వెళ్ళడానికి బిజినెస్ క్లాస్లోకి టికెట్ వేశారు. నాకు ఈ యోగాన్ని కలిగిస్తారు. అంటే నీకుగా యోగం లేదు, ఇతరుల వల్ల యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అది కర్కాటకంలో గురుడు వచ్చినప్పుడు అది నీకు జరిగి తీరుతుంది. ధనయోగం ఉంటుంది, వ్యవహార లాభం ఉంటుంది, ఆనంద యోగం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరికి ముఖ్యంగా ఈ రాశి వారికి 14 ఆదాయం, 11 ఖర్చుగా చెప్పబడుతుంది. నిజంగానే వీరికి ఆదాయం యాస్టిస్గానే ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఇంతకుముందు అంత భిన్నమైన ఫలితాలు చెప్పాను. వీరికి 14 ఆదాయం ఉంటుంది, 11 ఖర్చు కూడా ఉంటుంది. రాజపూజ్యం 5 భాగాలుగా ఉంది, 5 పాయింట్స్ రాజపూజ్యంగా, 6 అవమానంగా ఉంది. ఒక్కడు అవమానం చేస్తారు, నో ప్రాబ్లం, కానీ తట్టుకోగలిగే కెపాసిటీ అక్కడ ఉంటుంది. ఈ జూన్ 2 తర్వాత వీరికి అష్టమ గురుడు వల్లనే అవమానం ఒక పాళ్ళు ఎక్కువ ఉంటుంది. అంటే జూన్ టు అక్టోబర్ మధ్యలోనే అవమాన పాళ్ళు ఎక్కువ ఉంది. కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత భాగ్యంలోకి వచ్చేటువంటి దశమంలోకి వచ్చేటువంటి అతిచారం వల్ల గురుడు వీరికి ఇంకా రాజయోగ కారకుడు అవుతాడు. తప్పకుండా మంచి అనుకూలతని భాగ్యస్థానంలో, ఎందుకంటే ప్రస్తుతం అష్టంలో ఉన్నాడు, రేపు 9వ ఇంటికి వెళ్తాడు. అతిచారంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో దశమంలోకి వెళ్తాడు. అక్కడ రాజయోగం, ఉద్యోగ లాభం, ధనయోగం, వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకునే అవకాశం. సో టోటల్గా మీకున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఈ కర్కాటకంలో గురుడు మాత్రమే, అంటే 5 మంత్స్ జూన్ టు అక్టోబర్ వరకు బాగాలేదు. కనుక జూన్ టు అక్టోబర్ తర్వాత జాగ్రత్తగా ఉంటూ, దైవారాధన చేస్తూ, అందరితో కూడా జాగ్రత్త అప్రమత్తంగా మాట్లాడుతూ, అనవసర ప్రేమ కలాపాలు వెళ్లకుండా, అక్రమ సంబంధాల వరకు వెళ్లకుండా, ఇతరుల మీద అంటే వీళ్ళకు మైనస్ ఏంటంటే రాశి వారికి వీళ్ళ విషయం వీళ్ళు చూసుకోరు. గురిగింజలు అంటుండే వీళ్ళు మాట వాడు కదా, వీళ్ళ పాయింట్ కనబడదు, బ్లాక్ పాయింట్. గురిగింజలు అంటారు కదా, గురిగింజ తన నలుపు ఎరగదు, ఇంకోళ్ళ గురించి మాత్రం వీళ్ళు ఎంక్వైరీ చేస్తుంటారు. ఇతరుల విషయాలకు జోక్యం చేసుకుంటారు. ఇతర విషయాల్లో క్యూరియాసిటీ, వాళ్ళంటే ఏం జరిగింది, వాళ్ళ కొంపలే. ఇందులో మగవాళ్ళకి ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది దీంట్లో. ఈ ధనుసు రాశి వారికి మగవాడి క్యూరియాసిటీ ఎక్కువ. అది విచిత్రంగా ఉంది నాకు. అంటే ఈసారి మరి ఎందుకు ఇంత దౌర్భాగ్యత అర్థం కాదు. ఆ కొంపలో ఏం జరిగింది, ఈ కొంపలో ఏం జరిగింది, నీ కొంపలో ఏం జరిగింది చూసుకోరు నాయన, నువ్వు చూసుకోడు. పక్కింటోడి విషయం కావాలి వీడికి, ఆ వాడి విషయం వీడికి, వీడి విషయం వారికి చేరవేస్తుంటాడు. అటువంటి దౌర్భాగ్య స్థితి వీరికి అష్టమంలో గురించి జరుగుతుంది. వీళ్ళకి దెబ్బ తగులుతుంది. అంటే ప్రత్యక్షంగా అవతల వాళ్ళు పలాని వాడు వీడియో రూపంగా చెప్పని చెప్పేసి నేను ప్రూఫ్తో సహా బయట పెడతారు. అప్పుడు అవమానాలు పొందిపోయేది నువ్వే. కాబట్టి అనేక రకాల అవమానాలు పొందుకుంటారు. కాబట్టి అటువంటి ఇతరుల మీద మీ దృష్టిని ఫోకస్ చేయకుండా మీ మీద మీరు ఫోకస్ చేస్తే అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ప్రస్తుతం విద్యాకాలంలో మంచి విద్యా సంపన్నత ఉంది, ఉద్యోగ లాభం ఉంది, వాహన సౌఖ్యం ఉంది, అలాగే వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో లాభాలు ఉన్నాయి. రైతులకి పంట లాభం ఉంది, ఈవెంట్స్ దొరికే అవకాశం ఉంది, విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది, విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది. కాస్త 5 మాసాలు జాగ్రత్తగా ఉంటూ భగవద్గీత పారాయణం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివారాధన చేసిన వారికి ఈ సంవత్సరం అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఇతరుల విషయాల్లోకి వెళ్ళకండి, మీ మీద మీరు ఫోకస్ చేస్తే చాలా మంచి విషయం చెప్పొచ్చు. అర్ధాష్టమైన ప్రభావం మీకు ఏముండదు. గురుడు భాగ్యంలోకి వచ్చినప్పుడు ఇంకా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీకు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ధైర్యంగా ఉండవచ్చు, విదేశాలకు వెళ్ళవచ్చు, విద్యా పరిపూర్ణత ఉంటుంది అన్న విషయాన్ని గమనించండి. చాలా చక్కగా చెప్పారు.